మంత్రి నారాయణ కామెంట్స్ పై స్పందించారు పిఠాపురం వర్మ. టీడీపీకి తానెప్పుడు ఫైర్ బ్రాండేనన్నారు వర్మ. ఎవడో కర్మ అంటే నాకేంటి అంటూ కూడా వర్మ మాట్లాడారు. ఎవడో గడ్డిపరక వర్మ అంటే నాకేంటి, వర్మ అంటే ఏమిటో పిఠాపురం ప్రజలకు తెలుసు అంటూ కూడా చెప్పారు. కూటమి బలోపేతం కోసం నేను ఎప్పుడూ మౌనంగానే ఉంటా, నేనేంటో చంద్రబాబు లోకేష్ కు తెలుసు అంటూ కూడా వర్మ మాట్లాడారు. ఇక ఒకవైపేమో వర్మ మీద చేసినటువంటి ఆడియో ఒకటి లీక్ అయింది కామెంట్స్ మంత్రి నారాయణ మాట్లాడుతున్న దాంట్లో. ఇక దాని గురించి కూడా వర్మ ఇప్పుడు స్పందించడం జరిగింది. అక్కడ కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రిని పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి ఘర్షణ జరుగుతుంది. నా పని ఏంటంటే అక్కడ సర్దుతమే అక్కడ వర్మ ఇస్ వెరీ ఫెరోషియస్. ఇండిపెండెంట్ గెలిచాడు, ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాడు, మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచాడు. వెరీ ఫెరోషియస్. సార్ అతను టికెట్ రాలా. ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ 3-4 months గురించి అతను జీరో చేశాం. అతను కూడా అంటాడు, సార్ నన్ను జీరో చేస్తారండి, తప్పదు, మనం ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరు ఏమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. పిఠాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి డైరెక్షన్ ఇది మాట్లాడంటే మాట్లాడు, లేదంటే మాట్లాడద్దు. ఇది ఏం కాదు, ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నన్ను పిలవమన్నారు, నేను తీసుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు, లేదంటే నువ్వు పోబాక. ఇంటింటికి మనం ప్రచారం చేసామన్నా, ఇది మనం చేసిన సూపర్ 6. దానికి ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే పిఠాపురం నువ్వు పోయి తిరిగినారని అన్నాడు. నేనే పోయి అక్కడ కండక్ట్ చేసి వచ్చా. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ తో మాట్లాడి తెలుసుకుందాం. కిరణ్, మంత్రి నారాయణ కామెంట్స్ పై మీద కూడా వర్మ స్పందించినట్లు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలపై పిఠాపురం మాజీ ఇన్ఛార్జ్ వర్మ స్పందించారు. అయితే ఆయన స్పందించిన వ్యాఖ్యలపై మనం గమనించినప్పుడు చూస్తే ఎవరో ఏదో అంటే నేను సమాధానం చెప్పాల్సిన అవసరమూ లేదు, నేనంటే చంద్రబాబు తెలుసు, నారా లోకేష్ తెలుసు, నేను వాటిపై ఇప్పుడు వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదంటే ఆయన సమగ్రంగా వ్యాఖ్యలు చేశారు. తాను టీడీపీలో ఉన్నాను, గత 23 ఏళ్ల నుంచి టీడీపీ కోసమే పనిచేస్తున్నాను, టీడీపీ కోసమే సేవ చేస్తున్నాను, నేనేంటో చంద్రబాబుకు తెలుసు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేణు, అయితే ఇక ఈ వ్యాఖ్యల మీద అంటే మంత్రి నారాయణ కామెంట్స్ మీద కానీ ఇంకెవరైనా స్పందించడం జరిగిందా వర్మను ఉద్దేశించి మాట్లాడిన మాటల్లో? ఆయన పిఠాపురం వర్మ స్పందించిన అంశంలో కూడా వాడోడు ఈడోడో ఎవడో ఏదో స్పందించాల్సిన అవసరం లేదంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించి నారా చంద్రబాబు నాయుడికి నేనంటే ఏంటో తెలుసు, నేను గత 23 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను, అంతేకాకుండా టీడీపీకి విధేయుడిగా పనిచేస్తున్నాను, నేను అనవసరంగా స్పందించను, మౌనంగా ఉంటాను, నన్ను ఎవరు తొక్కే నాయకులు లేరు, నా అంతకు నేను తగ్గి టీడీపీ కోసము టీడీపీ కూటమి కోసం పనిచేశాను, నేను నా భార్య నా కుమారుడు కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేశాము, ఎవరో ఏదో తొక్కారు ఎవరో ఏదో చేశారంటే చెప్పినంత మాత్రం అవి వాస్తవాలు కావు, నేనేంటో పిఠాపురం ప్రజలకు తెలుసంటే ఆయన స్పష్టంగా వ్యాఖ్యానించడం జరిగింది. రేణు, అయితే పవన్ కళ్యాణ్ గెలుపులో కూడా వర్మ కీలక పాత్ర పోషించారు. ఇటు టీడీపీ తరపున కూడా తన కృషిని అందించారు. అలాంటి వర్మ మీద నారాయణ ఎటువంటి సమయంలో కూడా ఇటువంటి కామెంట్స్ చేశారు. కాకినాడ జిల్లాకు మంత్రి నారాయణ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఏదైతే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలకు బాధ్యతలు చూస్తున్నారు. ఆ సందర్భంలోనే నెల్లూరు జిల్లా నాయకులతో జరిపిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కోసం మేము వర్మను తొక్కాము అనే మాటలు అసంబద్ధము, అసమంజసం అంటూ వర్మ అభిమానులు, వర్మ టీడీపీ క్యాడర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే జనసేన నేతలు పిలిస్తే వర్మ వెళ్లాలని చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం చెప్తున్నారు. అయితే ఇక్కడ వర్మ కూడా సూటిగా స్పందించాడు. ఎవడో నారాయణ అన్నంత మాత్రం నేను స్పందించాల్సిన అవసరం లేదు, వాడెవడో ఈడెవడో అందరికీ తెలుసు, నేను 8 ఏళ్ల నుంచి టీడీపీలో కష్టపడ్డాను, నేను ఎలా గెలిచాను, నా పరిస్థితి ఏంటి, నేను కూటమి కోసమే పనిచేశాను అనే విషయం స్పష్టంగా సీఎం చంద్రబాబుకు నారా లోకేష్ కి తెలుసు అంటూ ఆయన మంత్రి నారాయణకు గట్టి కౌంటర్ ఇచ్చారు. రేణు, కిరణ్, ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చిచ్చు రేపే అవకాశం ఉందా, లేకపోతే వర్మనే ఈ వ్యాఖ్యలు పట్టించుకోదలిచినప్పుడు ఇవి సద్దుమణిగే అవకాశం ఉందా? రేణు, ఇక్కడ టీడీపీ అధిష్టానానికి, జనసేన అధిష్టానానికి, బీజేపీ అధిష్టానానికి
మధ్య విభేదాలు ఎక్కడా కనపడవు. ఎందుకంటే వారు ముగ్గురు 3 పార్టీల నాయకులు కలిసి సభల్లో సమావేశాల్లో పాల్గొంటారు. ఈ రోజు కూడా చేశాము. ప్రధానమంత్రి మోడీ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. నరేంద్ర మోడీ కర్నూలు వచ్చిన సందర్భంలో కూడా భారీ సభ నిర్వహించారు, సక్సెస్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా క్షేత్రస్థాయిలో వచ్చిన సమస్యలు ఇవి. ఎందుకంటే ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ గ్రౌండ్ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం లేదు, వారి మధ్య విభేదాలు ఉన్నాయి. తరచూ ఈ విభేదాలు పెరిగి పెద్దదవుతున్నాయి. అయితే టీడీపీ అధిష్టానము, అటు జనసేన అధిష్టానం, బీజేపీ అధిష్టానం కూడా పలుమార్లు జోక్యం చేసుకుంది. వారు లెటర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే మీరు కూటమిలో భాగస్వామ్యం ఉన్నప్పుడు అందరితో కలిసిపోవాలంటూ కరాఖండిగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా లేఖల ద్వారా రిలీజ్ చేశారు. వారి కార్యకర్తలు పలు మీటింగ్ లో చెప్పడం కూడా జరుగుతుంది. ఏదైతే ఈ కూటమి దాదాపు 15 ఏళ్లు ఉంటుందంటూ ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా ఉండాలంటే ఈ కూటమి బలపడాలి, మరింత స్ట్రాంగ్ గా తయారవ్వాలంటూ అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కిరణ్, అయితే మంత్రిగా ఉన్నటువంటి నారాయణ సొంత పార్టీలో నేతల్ని ఈ విధంగా మాట్లాడటం మీద అసలు ఎటువంటి విమర్శలు వస్తున్నాయి? ఇక్కడ నారాయణ 2019 ఎన్నికల్లో ఒకసారి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ఆయన గెలవడం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాలకు చాలా దూరంగా ఉన్న నారాయణ టీడీపీ కూటమి గత ప్రభుత్వంలో 2014 ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. 2024లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికే పనిచేశారు. ఏదైతే ప్రజలతో అతి తక్కువ సన్నిహిత సంబంధాలు ఉన్న నేత కాబట్టి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న కోణంలో కూడా మరో చర్చ జరుగుతుంది. అయితే ఓవరాల్ గా టీడీపీకి సంబంధించిన, పిఠాపురానికి సంబంధించిన వర్మ మీద వ్యాఖ్యలు చేయడం పట్ల టీడీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని నెల్లూరు జిల్లా నేతలకు సంబంధించిన టెలికాన్ఫరెన్స్ లో వర్మ వ్యవహారం, అనవసర వ్యవహారాన్ని లాగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కాకినాడ జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కాకినాడకు సంబంధించిన నేతలతో మాట్లాడినప్పుడు వ్యవహరించాల్సిన అంశాలు నెల్లూరు జిల్లాలతో నెల్లూరు జిల్లా టీడీపీ నేతల టెలిఫోన్ కాన్స్ లో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అంటూ టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. రైట్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో మంత్రి నారాయణ కామెంట్స్ మీద అయితే పిఠాపురం వర్మ స్పందించారు. ఇక తాను వేటికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్లుగా కూడా వర్మ మాట్లాడారు. మంత్రి నారాయణ చేసిన కామెంట్స్ను తాను పట్టుకోలేదు. ఎవరో కర్మ అంటే నాకేంటంటూ కూడా వర్మ మాట్లాడారు. ఎవరో గడ్డిపరక వర్మ అంటే నాకేంటి, వర్మ అంటే ఏంటో పిఠాపురం ప్రజలకు తెలుసంటూ కూడా వర్మ వ్యాఖ్యానించారు. ఇక కూటమి బలోపేతం కోసం నేను ఎప్పుడు మౌనంగానే ఉంటా అంటూ కూడా వర్మ మాట్లాడారు. ఇక తానేంటో చంద్రబాబుకి, లోకేష్కు తెలుసు అంటూ కూడా వర్మ ప్రసంగించారు. ఇక ఇప్పుడు విశ్లేషకులు చెప్తుంది ఏంటంటే మంత్రి నారాయణ అవగాహన లేకుండా కూడా, అంటే ప్రజల్లో ఎక్కువగా కూడా ఆయన లేరు, అందుకే అవగాహన లేకుండా కూడా ఈ విధంగా అసందర్భంగా కూడా ఈ వ్యాఖ్యలు చేశారు అని చెప్పి కూడా అభిప్రాయపడుతున్నారు.